सनातन धर्मम जय जय गीता भगवत गीता 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 भगवत गीता भगवत गीता जय जय गीता भगवत गीता जय जय गीता भगवत गीता समानत्व में समानत्व में समानत्व में समानत्व में जय श्री राम जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम కూర్చోవలసిందిగా మీ అందరితో కూడా మనం చేస్తున్నాం. ఇంకా 5 నిమిషాల్లో మన గ్రామంలో నా భారతదేశము అంతేకాదు ప్రపంచ దేశాలలో బట్టగట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలకు బట్టగట్టుకోవడం నేర్పిన దేశము నా భారతదేశము. ఇలాంటి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళము ధన్యులము. అందులో ఈనాడు ధర్మం కోసము జీవిస్తున్నామంటే మన జన్మ ధన్యమవుతున్నది. మన దేశంలో మన సమాజంలో అనేక మంది మహానుభావులు పుట్టారు. ఈ దేశంలో దున్న ఇద్దాస్ అనేటువంటి వ్యక్తి ఎక్కడో నల్గొండలో పుట్టాడు. నల్గొండలో దున్న ఇద్దాసు పుట్టి అదే తత్వాన్ని బోధిస్తున్నటువంటి మహనీయుడు దున్న ఇద్దాసు. అతని యొక్క నవలు ఉన్నాయి. అదే విధంగా హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా పేదవాడు దళితుడు ఎవరు కూడా అజ్ఞానంతో ఉండకూడదని భాగ్యారెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ ఒక సంస్కారాన్ని నిర్మాణం చేసి హైదరాబాద్ లో భాగ్యారెడ్డి కులమత భేదాలు లేవని చెప్పినప్పుడు మరి ఈ విధంగా శాస్త్రాలు పురాణాలు కూడా సంతమాత్మ ఆత్మీయుడు కూడా కులవేదమైనప్పుడు ఈ కులవేదం యాడికి వచ్చింది అనగా చెప్పే స్వార్థపరులు కులవేదం అని చిచ్చు పెట్టి తన స్వార్థాన్ని సాధించుకున్నారు. ఇది మనం ఇప్పుడు మనకు కొన్ని వందల సంవత్సరాలలో మనకు అర్థమవుతుంది. ఒక విషయం చెప్తే మనకు అవసరం ఉంది. మహారాజు గారు పాడమన్నారు, ఊంత మీద కాయి నేనే భగవంత. పరమాత్మకి భూత మీద అనగా పెద్దగా కులం చిన్న కులం అనేది లేదు. శాస్త్రంలో కూడా ఏం చెప్పదు అనగా చిన్న మనసు ఎవరిదో చిన్న బుద్ధి అవగుణం ఎవరో వాళ్ళు చిన్న జాతి. తుకారామకు అవగమనం చెప్తాను ఏంటి అనగా జాసియ అవడి హరినామాచి తోచి యొక్క బహుశుచి జబ్య హరినామ మీద తోచి వర్ణామాచి ద్విజ అంటే బ్రాహ్మణులు ఎవరు అన్నారు? ధర్మంగా జీవనం గడిపేటువంటి వారు ఉత్తమ కులం జాతిలో ఉన్నటువంటి వారు. మనం ఎక్కడ పుట్టినామో ఈ యొక్క అక్కడ లేదు. ఎక్కడన్నగా భగవంతుని యొక్క నామాన్ని ఎవరు ఇష్టపడుతారో ధర్మంగా ఎవరు జీవనం నడుపుతారో వాళ్ళు ఉత్తమ కులంలో ఉంటున్నటువంటి వారు. వాడే ఉత్తమ జాతి అన్నారు. అవగుణాలు కలిగిన ఈ మంచి కులంలో ఉంటున్నది నిజంగా వాళ్ళు కాదు. అనే విధంగా తోచి వర్ణమాది కదా అందరు పెద్దలు అందరూ వచ్చినా వాళ్ళకి అందరికి టైం ఇచ్చారు. ఇయ్యాల మరలో అని నేను ఎక్కువ మాట్లాడా. 3 వాక్యాలు కులమత భేదాలు లేవని చెప్పినప్పుడు మరి ఈ విధంగా శాస్త్రాలు పురాణాలు కూడా సంతమాత్మ ఆత్మీయుడు కూడా కులవేదమైనప్పుడు ఈ కులవేదం యాడికి వచ్చింది అనగా చెప్పే స్వార్థపరులు కులవేదం అని చిచ్చు పెట్టి తన స్వార్థాన్ని సాధించుకున్నారు. ఇది మనం ఇప్పుడు మనకు కొన్ని వందల సంవత్సరాలలో మనకు అర్థమవుతుంది. ఒక విషయం చెప్తే మనకు అవసరం ఉంది. మహారాజు గారు పాడమన్నారు, ఊంత మీద కాయి నేనే భగవంత. పరమాత్మకి భూత మీద అనగా పెద్దగా కులం చిన్న కులం అనేది లేదు. శాస్త్రంలో కూడా ఏం చెప్పదు అనగా చిన్న మనసు ఎవరిదో చిన్న బుద్ధి అవగుణం ఎవరో వాళ్ళు చిన్న జాతి. తుకారామకు అవగమనం చెప్తాను ఏంటి అనగా జాసియ అవడి హరినామాచి తోచి యొక్క బహుశుచి జబ్య హరినామ మీద తోచి వర్ణామాచి ద్విజ అంటే బ్రాహ్మణులు ఎవరు అన్నారు? ధర్మంగా జీవనం గడిపేటువంటి వారు ఉత్తమ కులం జాతిలో ఉన్నటువంటి వారు. మనం ఎక్కడ పుట్టినామో ఈ యొక్క అక్కడ లేదు. ఎక్కడన్నగా భగవంతుని యొక్క నామాన్ని ఎవరు ఇష్టపడతారో ధర్మంగా ఎవరు జీవనం నడుపుతారో వాళ్ళు ఉత్తమ కులంలో ఉంటున్నటువంటి వారు. వాడే ఉత్తమ జాతి అన్నారు. అవగుణాలు కలిగిన ఈ మంచి కులంలో ఉంటున్నది నిజంగా వాళ్ళు కాదు. అనే విధంగా తోచి వర్ణమాది కదా అందరు పెద్దలు అందరూ వచ్చినా వాళ్ళకి అందరికి టైం ఇచ్చారు. ఇయ్యాల మరలో అని నేను ఎక్కువ మాట్లాడా. 3 వాక్యాలు నేను ముందు పెడతాను. ఒకటి
నేను, రెండోది మేము, మూడోది మనము. నేను మనం మేలు చేస్తుందా? మనం అనేది మనకు మేలు చేస్తుందా? మేము అనేది మనకు మేలు చేస్తుందా? మనం అనేది మనకు మేలు చేస్తుందా? నేనంటే ఏంటిది? నా కుటుంబ పరివారం ఎక్కడ నాశనంగా నేను హాయిగా వేపిన దావలో ఇంట్లో వచ్చి వంట. ఇది మానవత్వం కాదు. అట్లా పంది కూడా ఏమో తింటుంది, యానో ఆ పంది కూడా హాయిగా ఉంటుంది. పందికి మన ఏమిటేది లేదు. నేను బాగుండాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాడు పశువులతో సమానం. మనం బాగుండాలి అంటే కొద్దిగా మా పరివారం, మా ఊరు అడిగి, కానీ మేము బాగుండాలంటే కుటుంబ పరివారం వస్తుంది. కానీ మనం అంటే విశ్వమంతా బాగుండాలి. విశ్వమంతా బాగుండాలి అంటే అందులో మనం కూడా బాగుండాలని అర్థం. విశ్వమంతా బాగుండాలని ఏదైతే ఉద్దేశంలో దాని పేరే విశ్వ హిందూ పరిషత్. విశ్వ హిందూ పరిషత్ అనే అర్థం ఏంటి అంటే విశ్వమంతా సుఖంగా ఉండాలని కోరుకుంటుంది విశ్వ హిందూ పరిషత్. ఇక వేరే వాళ్ళు ఇట్లా కోరుకోరు, ఈ కొడుకోడు ఈ జాతోడు అని విధంగా బాగుండాలని ఆసనాలు కూర్చోవలసిందిగా మీ అందరితో కూడా మనం చేస్తున్నాం. ఇంకా 5 నిమిషాల్లో